చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ లో రోజు రోజుకు ట్విస్టులు బయటపడుతున్నాయి. తీగ లాగే కొద్దీ లిక్కర్ స్కామ్ డొంక కదులుతోంది. లిక్కర్ డబ్బు తరలించడంలో హవాలా ఆపరేటర్స్ కీలక పాత్ర పోషించినట్టు సమాచారం. ప్రభుత్వానికి లంచాలు ఇవ్వడానికి డిస్టిలరీలకు హవాలా ఆపరేటర్లు నగదు సమకూర్చింది. ఓ కీలక హవాలా ఆపరేటర్ పై సిట్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. లిక్కర్ కుంభకోణాన్ని ఆధారాలతో సహా నిరూపించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అన్ని మార్గాల్ని అన్వేషిస్తోంది. నిందితుల ఫోన్ డీకోడింగ్ ద్వారా మరింత కీలక సమాచారం సేకరించింది. హవాలా ఆపరేటర్స్ షెల్ కంపెనీలపై దూకుడు పెంచింది. త్వరలోనే సిట్ విచారణ బిగ్ బాస్ ను చేరుకోనుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ప్రధానంగా లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా సిట్ ఇప్పటికే దూకుడు పెంచింది. ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా సిట్ అధికారులు నిన్న ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రధానమైనటువంటి అనుచరుడు వెంకటేష్ నాయుడుకి సంబంధించినటువంటి ఒక వీడియో క్లిప్పింగ్ బయటకు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇది సంచలనంగా మారింది. ఏదైతే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో లిక్కర్ స్కామ్ కేసులో 3,500 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సిట్ ఇప్పటికే ప్రాథమికంగా దీనికి సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా సేకరిస్తున్నటువంటి నేపథ్యంలో 100 కోట్ల రూపాయల డబ్బును లెక్కిస్తున్నటువంటి ఒక వీడియో బయటకు వచ్చినటువంటి తరుణంలో సిట్ అధికారులకు ఇది ఒక మరింత బలం చేకూర్చింది. అంటే లిక్కర్ స్కామే జరగలేదు, అసలు లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశాలు ఏవి కూడా ఎక్కడా దీనికి సంబంధించి సిట్ అధికారులకు ఆధారాలు లేవని సజ్జల రామకృష్ణారెడ్డి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నటువంటి నేపథ్యంలో లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ఈ కేసు వ్యవహారంలో వెంకటేష్ నాయుడు డబ్బులు లెక్కిస్తున్నటువంటి వీడియో, కోట్లాది రూపాయల డబ్బును లెక్కిస్తున్నటువంటి వీడియో, వాటన్నిటిని కూడా అట్టపెట్లలో సదురుతూ ఉన్నటువంటి డబ్బంతటిని కూడా ఎక్కడికి చేరవేస్తున్నారనేటువంటి అంశాన్ని నిన్న ఒక వీడియో రూపంలో బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా వాట్సాప్ వీడియోను సిట్ అధికారులు రిట్రీవ్ చేస్తూ కూడా తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తోంది. మరొక వైపు ఈ లిక్కర్ స్కామ్ కేసులో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి రాజ్ కేసిరెడ్డి, అదేవిధంగా ఉన్నటువంటి వారు పైలా దిలీప్, అదేవిధంగా బోనేటి చాణక్య, సజ్జల శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డీగా వ్యవహరించినటువంటి కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్కు వన్ ఆఫ్ ద డైరెక్టర్గా వ్యవహరించినటువంటి గోవిందప్ప బాలాజీ, అదేవిధంగా సీఎంఓ కార్యాలయానికి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించినటువంటి కృష్ణమోహన్ రెడ్డి, ఇట్లా అనేక రకాలైనటువంటి ఇప్పటికే 12 మంది నిందితులను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అందులో ప్రధానంగా మిథున్ రెడ్డి లాంటి నేతలు కూడా ఉండడం ఈ లిక్కర్ స్కామ్ కేసులో చాలా క్రియాశీలక పాత్ర వహించారనేది అర్థమవుతుంది. అంతిమంగా ఈ లిక్కర్ స్కామ్ కేసులో లబ్ధి చేకూరింది ఎవరికి అంటే ఈ బిగ్ బాస్ ఎవరు అనేటువంటి దానిపైన కూడా ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ప్రధానంగా ఉన్నటువంటి ఈ లిక్కర్ స్కామ్ కేసులో 3,500 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సిట్ ఆరోపణలు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక ఛార్జ్ షీట్ను ఇప్పటికే సిట్ దాఖలు చేసింది కోర్టులో. ఈ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్లో వైఎస్ జగన్ పేరు దాదాపుగా 7 నుంచి 8 సార్లు ఈ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్లో ప్రస్తావించారు. మరొక వైపు ఒక 20 రోజుల వ్యవధిలోనే ఫుల్ అడిషనల్ ఛార్జ్ షీట్ను కూడా దాఖలు చేస్తామని సిట్ అధికారులు గతంలోనే చెప్పారు. ఈ చెప్పినటువంటి క్రమంలో ఏదైతే మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా ధనుంజయ రెడ్డి, మిథున్ రెడ్డి, ఇట్లా ఉన్నటువంటి వారందరి పేర్లు కూడా సిట్ అధికారులు దాంట్లో యాడ్ చేయనటువంటి పరిస్థితి ఉంది. ఈ ఫుల్ అడిషనల్ ఛార్జ్ షీట్లో ఈ పేర్లన్నింటినీ కూడా కనపడేటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు తెలంగాణకి సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా వ్యవహరించినటువంటి శ్రవణ్ రావు కూడా ఇక్కడికి వచ్చి విచారణకు హాజరయ్యారు. అదేవిధంగా అక్షర్ లాంటి ఒక కీలకమైనటువంటి సాక్ష్యాలు ఇచ్చినటువంటి వాంగ్మూలం తీసుకున్నటువంటి సిట్ విచారణ దుబాయ్ వరకు చేరింది. అంటే దుబాయ్లో వీరందరూ కూడా తలదాచుకున్నట్లు కూడా తెలుస్తుంది. అందులో ఒక ఫ్లాట్ కొనుగోలు చేసినటువంటి ఏదైతే శ్రవణ్ రావు అదేవిధంగా అక్షర్ కలిపి కొనుగోలు చేసినటువంటి ఫ్లాట్లో ఒక 5గురు ఈ లిక్కర్ స్కామ్లో ప్రధానమైనటువంటి నిందితులుగా ఉన్నటువంటి ఒక 5గురు అక్కడ తలదాచుకున్నట్లు కూడా ఏదైతే అక్షర్ సిట్ అధికారులకు చెప్పారు. అందులో శ్రవణ్ రావు ఈ అక్షర్ కొనుగోలు చేసినటువంటి ఫ్లాట్, అసలు ఆ ఫ్లాట్ కొనుగోలు ఎందుకు చేశారు, అందులో ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి నిందులకు ఎందుకు ఆశ్రయం ఇచ్చారనేటువంటి దానిపైన కూడా సిట్ అధికారులు ఫోకస్ చేస్తూ ఉంటే మరి ఇప్పుడున్నటువంటి ఈ తరుణంలో అల్టిమేట్గా అసలు లబ్ధి చేకూరింది ఆ బిగ్ బాస్కేనా అంటే ఈ లిక్కర్ స్కామ్ మొత్తానికి కూడా కథ నడిపించింది ఎవరు, పాలసీని మార్చింది ఎవరు, ఈ డిస్టిలరీల నుంచి కమిషన్లు తీసుకున్నది ఎవరు, ఈ లిక్కర్ స్కామ్ గతంలో ఏదైతే ఈ
డిజిటల్ పేమెంట్స్ అంటే ఈ ఏదైతే ఈ మద్యం కొనుగోలు షాపులు ఏదైతే ఉన్నాయో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇది పూర్తిగా కూడా ప్రభుత్వం నడిపింది. అందులో డిజిటల్ పేమెంట్స్ కాకుండా పూర్తిగా కూడా నగదును మాత్రమే తీసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఇవన్నీ కూడా కేవలం పక్కదారి పట్టించడం కోసమే నెలకు 50 నుంచి 60 కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారనేది ఒక ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చినటువంటి తర్వాత ఇప్పుడున్నటువంటి క్రమంలో అసలు ఎవరెవరికి కమిషన్లు ఇచ్చారు, ఎన్నిసార్లు వీరందరూ కూడా కలిసి ఒక మీటింగ్ని ఏర్పాటు చేశారు, ఏర్పాటైనటువంటి తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి క్రమంలో అసలు స్కామ్ ఎంత జరిగింది, వీటన్నిటి మీద ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నాసిరకం మద్యం తయారీ చేసినటువంటి దానిపైన కూడా సిట్ అధికారులు చేశారు. అంటే దీని క్వాలిటీ కంట్రోల్ దగ్గర నుంచి ఎవరెవరు చెక్ చేశారు, ప్రతి ఒక్క దానిపైన కూడా సిట్ అధికారులు ఫోకస్ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ కేసు చాలా క్రియాశీలక దశలో ఉంది. మరి ఇప్పటికే అనేక సార్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు, రాజ్ కేసిరెడ్డి లాంటి వాళ్ళు, అంటే మొన్న తీసుకొచ్చినటువంటి తర్వాత రాజ్ కేసిరెడ్డి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నేను 100 రోజుల పైనే ఇప్పటికే జైలు జీవితం గడుపుతున్నాను, కేవలం కేసు క్రియాశీలక దశలో ఉందని చెప్పి నాకు బెయిల్ రానికుండా చేస్తూ ఉన్నారని. కానీ నిన్న విడుదలైనటువంటి వీడియో తరువాత నుంచి కూడా లిక్కర్ స్కామ్ కేసు మరొక మలుపు తిరిగిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు జరుగుతున్నది ఒక ఎత్తు అయితే ఈ కోట్లాది రూపాయల డబ్బును లెక్కిస్తున్నటువంటి వీడియో ఒక్కసారిగా కూడా బయటకు రావడంతో ఈ కేసు అంతా కూడా మళ్ళీ ఈ లిక్కర్ స్కామ్ నిందితులకు చుట్టుకునేటట్టుగా కనపడుతుంది. ఈ లిక్కర్ స్కామ్ జరిగింది అనడానికి ఈ కోట్లాది రూపాయల డబ్బు లెక్కిస్తున్నటువంటి వీడియోనే ఒక ప్రాథమిక ఉదాహరణ అని ఇప్పటికే తేల్చి చెప్పారు. మరి చూడాలి దీనికి సంబంధించినటువంటి కేసు విషయంలో సిట్ అధికారులు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళబోతా ఉన్నారు, అదేవిధంగా అల్టిమేట్గా ఇది జరిగిందా అనే దానిపైన కూడా ఒకవైపు చెక్ చేస్తా, అంటే ఆ బిగ్ బాస్కు లబ్ధి చేకూరిందా లేదా అనేటువంటి దానిపైన కూడా ఫోకస్ చేస్తూ ఉంటే, మరొక వైపు ఈ డబ్బు అంతటిని కూడా ఒక హవాలాకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు చేతిలో నుంచి మారింది. అంటే గోవిందప్ప బాలాజీ భారతీ సిమెంట్స్కి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద డైరెక్టర్గా వ్యవహరించినటువంటి క్రమంలో గోవిందప్ప బాలాజీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇద్దరూ కలిసి ఈ డబ్బు అంతటిని కూడా హవాలాగా మార్చి విదేశాలకు తరలించడం కావచ్చు, అదేవిధంగా బంగారం కొనుగోళ్లు మాజీ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ వ్యవహరించినటువంటి వాసుదేవరెడ్డి నివాసంలో పెద్ద ఎత్తున ఈ బంగారం కొనుగోళ్ల బిల్లులు సిట్ అధికారులకు లభించాయి. అదొక వైపు రియల్ ఎస్టేట్లో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారనేటువంటి కొన్ని ఆధారాలు కూడా సిట్ అధికారులు సేకరించారు. అంటే ఇవన్నింటినీ కూడా హవాలా రూపంలో మార్చినటువంటి తర్వాతే ఈ డబ్బంతటిని కూడా పక్కదారి పట్టించారనేది సిట్ ఆరోపణ చేస్తూ ఉంది. కాబట్టి మరి చూడాలి ఈ కేసుకి సంబంధించినటువంటి అంశంలో ఇంకా ఏ విధంగా ఎంతమందికి నోటీసులు ఇచ్చినటువంటి తర్వాత ఎవరెవరిని ఇంకా విచారణకు పిలవాల్సినటువంటి అవసరం ఉంది, సిట్కు చిక్కినటువంటి సాక్ష్యాలు ఏంటి? ఎందుకంటే నిన్నే 11 కోట్ల రూపాయలు సిట్ అధికారులు రికవరీ చేసి ఆ 11 కోట్ల రూపాయలు కూడా మాచవరానికి సంబంధించినటువంటి ఎస్బీఐ బ్రాంచ్లో ఏసీబీ కోర్టు తరఫున 2 సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్తో వీటన్నిటిని కూడా డిపాజిట్ చేశారు. అంటే ఈ 11 కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారు, గతంలో 65 కోట్ల రూపాయలు రికవరీ చేశారు. మరి ఇంకా ఎంత మేర దీన్ని రికవరీ చేసేటువంటి అవకాశం కనపడుతుంది, ఏ మేర ఈ స్కామ్ జరిగింది అనేటువంటి దానిపైన కూడా ఫుల్ క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి కొన్ని రోజుల్లో ఫుల్ అడిషనల్ ఛార్జ్ షీట్ను దాఖలు చేయబోతా ఉంది సిట్ అధికారులు. మరి వేచి చూడాల్సిన అవసరం ఉందని చెప్పుకోవచ్చు. సింధు.